పవన్ కళ్యాణ్ కి ఏమైంది? ఆయన హెల్త్ అప్డేట్ ఇవ్వడానికి అనుకోవచ్చు. కానీ ఒక్కప్పటిలా ఆయన ఇప్పుడు లేరు అనేది కాదనలేని వాస్తవం. పవన్ మునుపటిలా సినిమాలు ఎందుకు చేయడం లేదు? రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా కనీసం ఒక 10 రోజులు డేట్స్ ఇస్తే సినిమాలు కంప్లీట్ అయిపోతాయి కదా అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ పవన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు చేయడానికి కూడా ఆయనలో ఓపిక లేదు అనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఒకప్పుడు ఏసీ కార్లలో పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్న పవన్ గత 10 సంవత్సరాలుగా రోడ్డు మీద ఉన్నారు. తనను నమ్మిన ప్రజల కోసం ఆయన పాటు పడుతూనే ఉన్నారు. సుఖాలన్నీ వదులుకుని ఎండకు ఎండుతూ వానకు నానుతూ చలికి వణుకుతూ అలా జనాల్లో మమేకమైపోయారు పవన్ కళ్యాణ్. సినిమాలు చేస్తున్నప్పుడు ఆయన ఫిట్నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకునేవారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన శిక్షణ కూడా ఉండేది. ఖచ్చితంగా రోజు జిమ్ చేసేవారు. దానికి తోడు ఆహార అలవాట్లు కూడా ఖచ్చితంగా ఉండేవి. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇవన్నీ దూరం అయిపోయాయి. అందుకే మునిపట్ల ఇప్పుడు కనిపించడం లేదు పవన్ కళ్యాణ్. పైకి చూడడానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లే కనిపిస్తున్నారు, కానీ లోపల వీక్ అయిపోయాడు ఈయన. ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేస్తున్న దర్శకులు కూడా కేవలం ఆయనతో స్క్రీన్ మీద జస్ట్ అలా వాక్ చేస్తున్నారంతే. ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ జోలికి వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా డూప్ చూసుకుంటాడు. లోపల ఆరోగ్యం ఎంత ఇబ్బంది పెడుతున్నా అభిమానుల కోసం హరిహర వీరమల్లు లాంటి సినిమాల్లో కూడా చాలా వరకు డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి పవన్ ప్రయత్నించారు. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో కూడా తన ఆరోగ్యం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు 3-4 పిల్లల్ని ఈజీగా ఎత్తుకుని మోసిన తాను, తన గుండెపై 3 రాళ్లు పగలగొట్టించుకున్న తాను ఇప్పుడు 6 ఏళ్లున్న తన రెండో కొడుకును కూడా ఎత్తుకోలేకపోతున్నానంటూ బాధపడ్డారు. తన శరీరం అంత వీక్ అయిపోయిందని అభిమానులకు షాకింగ్ విషయం చెప్పారు. కానీ త్వరలోనే మళ్లీ పుంజుకుంటాను అని, మునుపటి పవన్ కళ్యాణ్ మళ్లీ మీకు కనిపిస్తాడు అంటూ హామీ ఇచ్చారు. ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతున్నారు పవన్. దానికి తోడు ఇప్పుడు ఏకంగా ఆయనే తన ఆరోగ్యం మీద చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. అంటే మీరు సినిమాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆరోగ్యం మాత్రం బాగా చూసుకోండి అంటూ జనసేనానికి అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.